మన వరుణ్ తేజ్ మట్కా అలా చాలా సినిమాలు చేస్తున్నాను. థ్యాంక్స్. అంజలి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 50 సినిమాలు కంప్లీట్ చేసుకున్నందుకు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. మీ 15th ఫిల్మ్గా ఇది ఎంచుకోవడానికి అంటే ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతా నమ్మకంతోనే ఇది సెలెక్ట్ చేసుకున్నారు ఏంటి? గీతాంజలికి నాకు ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది. ఆల్రెడీ ప్రీవియస్ ఈవెంట్స్లో నేను చెప్పింది. గీతాంజలి నా ఫస్ట్ హీరోయిన్ సెంట్రిక్ 10 years బ్యాక్. నేను ఫస్ట్ చేసిన హీరోయిన్ సెంట్రిక్, అండ్ అది నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆ మూవీ సక్సెస్ నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఓకే, నేను సెపరేట్గా విమెన్ సెంట్రిక్ మూవీ నేను పుల్ ఆఫ్ చేయగలను అనేది. సో ఇప్పుడు నేను గీతాంజలి 2 వస్తున్న టైంలో నా 50th మూవీ నేను రౌండ్ చేయాల్సి ఉండింది. సో దీనికంటే బెస్ట్ ప్లేస్ నాకు ఎక్కడ దొరకలేదు. 50 అనేప్పటికీ గీతాంజలి అనేది నాకు స్పెషల్ ఆల్రెడీ. అండ్ గీతాంజలి అందరికీ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫేవరెట్ మూవీ. అండ్ దానికి అది 50th అయితే ఇంకా నాకు స్పెషల్గా ఉంటుందని నేను ఫీల్ అయ్యాను. అండ్ ఇప్పుడు ఇది 50th అవ్వడం కూడా నేను చాలా హ్యాపీ, ఎందుకంటే మూవీ అవుట్పుట్ అంత బాగా వచ్చింది. అదే ఒక ప్యాక్డ్ అంటారుగా, అలా కుదిరింది. అండ్ మొత్తం ఎంటైర్ టీమ్ నా 50 మీద చాలా గట్టిగా వర్క్ చేశారు. అండ్ మేకింగ్ అవ్వచ్చు, ప్రమోషన్స్ అవ్వచ్చు. అండ్ నిన్న 2 days బ్యాక్ ఒక సాంగ్ షూట్ చేశారు. ఆల్మోస్ట్ మనం రిలీజ్కి దగ్గర ఉన్నాం, బట్ డే బిఫోర్ యెస్టర్డే మొత్తం అందరు యాక్టర్స్ వచ్చారు. అండ్ వీ మేడ్ ఎ సెట్ అండ్ వీ షాట్ ఒక మంచి సాంగ్ ఒకటి షూట్ చేస్తాం. అది కూడా ఇప్పుడు 2-3 daysలో లాంచ్ చేసేస్తాం, అయిపోయింది అది కూడా. సో అఫ్ కోర్స్ వై నాట్. మీరు ఇంకోటి ఏంటంటే మీరు ఫిల్టర్ లేకుండా మాట్లాడతారని కోన వెంకట్ గారు ఆలితో సరదాగా దాంట్లో చెప్పారు. అలా మాట్లాడడం వల్ల ఈ కెరీర్లో మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా, లేదంటే మంచి ఛాన్సెస్ ఏమైనా మిస్ చేసుకున్నారా? అంటే ఫిల్టర్ లేకుండా మాట్లాడతాను, రూట్గా మాట్లాడినా. నేను ఫిల్టర్ లేకపోవడం మాట్లాడడం అనేది 2 faces నాకు అలవాట్లేదు అండ్ నేను హ్యాండిల్ చేయలేను, అంతే, అంత సింపుల్. కోన వెంకట్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు మీకు ఈ స్టోరీ ఐడియా ఇచ్చారు కదా గీతాంజలి, అది గీతాంజలి ఫస్ట్ది